హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ మమ్మీ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటో తెలుసా? హైదరాబాదీ స్పెషల్ దాల్ చోన్సా. మరి దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం మనం నల్ల కందిపప్పు వాడతామండి. ముందుగా 1 కప్ నల్ల కందిపప్పు తీసుకుని చక్కగా వాష్ చేసేసి మినిమం ½ అన్ అవర్ సోక్ చేయండి. ఇప్పుడు కుక్కర్లోకి సోక్ చేసిన కందిపప్పుని 3 కప్స్ వాటర్ని చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకుని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. అందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయ రంగు మారే వరకు వేగించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేగించుకోండి. యమ్మీ టొమాటోస్. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసి టొమాటోస్ పైన స్కిన్ సెపరేట్ అయ్యేదాకా వేగించుకోండి. ఆ తర్వాత మీ రుచికి తగ్గ కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసి మొత్తం అంతా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసేసి ఒకసారి అంతా చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ చింతపండు పేస్ట్ వేసి కలిపేయండి. ఈ స్టేజ్లోనే ఒకసారి రుచి చూసి మీ రుచికి తగ్గట్టు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మనకి దాల్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా రావాలండి. అందుకే నేను ఇక్కడ ఇంకొక 1/4 కప్ వాటర్ని యాడ్ చేశాను. మీకు థిక్గా వచ్చింది అనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాల్ని కంప్లీట్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేకపోతే కిందంతా అడుగంటిపోతుంది. చూడండి, 15 మినిట్స్కి మన దాల్ రెడీ. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేసుకోండి. అందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీరా, 3 నుంచి 4 ఎండుమిర్చీలు వేసి కొంచెం ఇంగువ వేసి అవి చిటపట్లాడాక కొంచెం కరివేపాకు వేసి ఈ మొత్తం పోపుని మనం పప్పులోకి వేసేసుకుందాం. పప్పులోకి పోపు వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. చూడండి, మన యమ్మీ దాల్ చోన్సా రెడీ. ఇది మనం వేడివేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో యమ్మీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.